కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మెగాస్టార్ చిరంజీవిని ఆపద్ బాంధవుడిగా చూస్తున్నారు అప్కమింగ్ సినిమాల హీరోయిన్స్. ప్రెజెంట్ చిరుకి జోడీగా నటిస్తున్న బ్యూటీస్ ఆ సినిమాలతో కెరియర్ లో బిగ్ చేంజ్ వస్తుందని ఆశపడుతున్నారు. ఇంతకీ చిరంజీవి మీద ఈ రేంజ్ ఆశలు పెట్టుకున్న బ్యూటీస్ ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవిని ఆపద్ బాంధవుడిగా ఫీల్ అవుతున్నారు ఆయనతో కలిసి నటిస్తున్న హీరోయిన్స్. ప్రెజెంట్ 2 సినిమాల్లో నటిస్తున్నారు చిరు. ఆ 2 సినిమాల్లో సీనియర్ హీరోయిన్లతోనే జోడీ కడుతున్నారు. ఆ హీరోయిన్ల కెరీర్ కు చిరుతో కలిసి నటిస్తున్న ఈ సినిమాల సక్సెస్ ఎంతో కీలకం కానుంది. విశ్వంబర సినిమాలో సీనియర్ బ్యూటీ త్రిష చిరుకు జోడీగా నటిస్తున్నారు. చాలా రోజులుగా బిగ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఈ బ్యూటీ మెగా మూవీ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో మరోసారి కమర్షియల్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నారు. విశ్వంబరతో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ సౌత్ ఆడియన్స్ ను పలకరించబోతున్నారు. ప్రెజెంట్ నార్త్ లోనూ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఈ బ్యూటీ చిరుతో చేస్తున్న స్పెషల్ సాంగ్ తన ఫేట్ మారుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. మెగా 157 విషయంలోనూ ఇలాంటి అంచనాలే ఉన్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉన్నా సక్సెస్ చూసి చాలా రోజులవుతుంది. అందుకే చిరంజీవి సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేందుకు ట్రై చేస్తున్నారు. ఇలా స్టార్ హీరోయిన్లంతా మెగాస్టార్ అప్కమింగ్ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు. ఫైనల్ గా SSMB 29 నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు దర్శకధీరుడు రాజమౌళి. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా తొలిసారి సినిమా గురించి అఫీషియల్ ట్వీట్ చేశారు రాజమౌళి. ఇంతకీ జక్కన్న ఏం చెప్పారు? ఈ అప్డేట్ తో అభిమానులు హ్యాపీయేనా? ఈ స్టోరీలో చూద్దాం. ప్రెజెంట్ గ్లోబల్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ మూవీ SSMB 29. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీ నుంచి అప్డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులవుతున్నా ఇంతవరకు ఒక్క విషయం కూడా అఫీషియల్ గా రివీల్ చేయలేదు మేకర్స్. లాస్ట్ ఇయర్ బర్త్డే అప్డేట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా జక్కన్న లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత చాలా అకేషన్స్ లో అఫీషియల్ రివీల్ ఉంటుందన్న ప్రచారం జరిగినా మూవీ టీం మాత్రం సైలెంట్ గానే ఉంటూ వచ్చింది. ఫైనల్ గా సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా తొలిసారి జక్కన్న ఓ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. మహేష్ ఫేస్ రివీల్ చేయకుండా ఓ ప్రీ లుక్ వదిలిన రాజమౌళి కొత్త హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. గ్లోబ్ ట్రోటర్ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ అప్డేట్ తో పాటు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు రాజమౌళి. ఈ రేంజ్ సినిమాకు ఏదో ఆషామాషి అనౌన్స్మెంట్ సరిపోదు. అందుకే నవంబర్లో భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. ఆ ఈవెంట్ లో సినిమా కాస్ట్ అండ్ క్రూను కూడా పరిచయం చేయబోతున్నారు. ఈ అప్డేట్ తో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం క్రేజీ ట్యూన్స్ ని సిద్ధం చేస్తున్నారు లెజెండరీ మ్యూజిషియన్ AR రెహమాన్. ఇంతకీ మ్యూజిక్ విషయంలో పెద్ది ప్లాన్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. రంగస్థలం తర్వాత పెద్ది సినిమా కోసం మరోసారి ఊర మాస్ రోల్లో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మ్యూజిక్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. అందుకే మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించే సాంగ్స్ ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందన్న విషయం కన్ఫర్మ్ అయింది. ఆ పాటలో స్టార్ హీరోయిన్ సమంత రామ్ చరణ్ సరసన ఆడిపాడతారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ కాంబోగా పేరు తెచ్చుకున్న చరణ్ శామ్ మరోసారి కలిసి నటిస్తున్నారన్న న్యూస్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తోంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శ్రీకాకుళం జానపదానికి కూడా చరణ్ స్టెప్ అయిపోతున్నారన్నది నయా అప్డేట్. ఈ పాటను తనదైన స్టైల్లో క్లాస్ మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా కంపోజ్ చేస్తున్నారు సంగీత దర్శకుడు AR రెహమాన్. ఈ అప్డేట్స్ తో మెగా అభిమానుల్లో పెద్ది మీద అంచనాలు డబుల్ అయ్యాయి. ఇన్నాళ్ళు ప్రమోషన్స్ విషయంలో కాస్త నెమ్మదిగా కనిపించిన వార్ 2 టీమ్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే వరుస అప్డేట్స్ తో ఆన్లైన్ లో ట్రెండింగ్ లో కనిపిస్తోంది. ఇప్పుడు మరో బిగ్ సెలబ్రేషన్ కి రెడీ అవుతోంది యూనిట్. అది కూడా సౌత్ వేదిక కావడంతో తెలుగు స్టేట్స్ లో ఆ వైబ్ గట్టిగానే కనిపిస్తోంది. YRF స్పై సిరీస్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వార్ 2. రితిక్ రోషన్ మరోసారి కబీర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాతో యంగ్ టైగర్ NTR కూడా స్పై యూనివర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తారక్ హీరోగా నటించిన ఇన్నాళ్ళు ఈ సినిమా నార్త్ మూవీగానే ప్రాజెక్ట్ అవుతూ వచ్చింది. అందుకే ఆ ట్యాగ్ చెరిపేసుకునే పనిలో ఉంది మూవీ టీం.
రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్న యూనిట్ తొలి వేడుకను సౌత్ వేదికగా ప్లాన్ చేసింది. ఆదివారం హైదరాబాద్ లో భారీ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు తారక్ తో పాటు రితిక్ రోషన్ కూడా హాజరవుతున్నారు. సినిమా మీద అంచనాలు పెంచేసేలా భారీగా ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆ హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లబోతున్నారు. ముఖ్యంగా సౌత్ ప్రమోషన్స్ విషయంలో వార్ 2 వెనకపడిందన్న అపవాదాను ఈ ఈవెంట్ తో చెరిపేయబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన వార్ 2 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఉండడంతో సౌత్, నార్త్ సర్కిల్స్ లో ఈ సినిమా మీద స్పెషల్ క్రేజ్ ఉంది. మరి ఈ అంచనాలను మూవీ ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి. సీనియర్ హీరోయిన్ లో ఫుల్ బిజీగా కనిపిస్తున్న వన్ అండ్ ఓన్లీ బ్యూటీ తమన్నా. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, డిజిటల్ లోనూ తమన్నా జోరు మామూలుగా లేదు. కెరియర్ స్టార్టింగ్ లో లిప్ లాక్ కూడా నో చెప్పిన ఈ భామ తర్వాత పూర్తిగా రూట్ మార్చి ఇంటిమేట్ సీన్స్ లోనూ నటించారు. తాజాగా ఆ సీన్స్ కి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు మిల్కీ బ్యూటీ. ఒకప్పుడు గ్లామర్ క్వీన్ గా సిల్వర్ స్క్రీన్ ను రూల్ చేసిన తమన్నా ఇప్పుడు సీనియర్ హీరోల సినిమాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అదే సమయంలో వెబ్ సిరీస్లు, స్పెషల్ సాంగ్లతో రచ్చ చేస్తున్నారు. గతంలో లిప్ లాక్ కూడా నో చెప్పిన ఈ బ్యూటీ తర్వాత ఏకంగా ఇంటిమేట్ సీన్స్ లో కనిపించడంతో ఆడియన్స్ షాక్ అయ్యారు. ఈ సీన్స్ న్యూస్ హెడ్లైన్స్ లో ట్రెండ్ అవ్వడంతో తమన్నా మీద విమర్శలు కూడా గట్టిగానే వినిపించాయి. రీసెంట్ గా ఇంటిమేట్ సీన్స్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు తమన్నా. బోల్డ్ సీన్స్ కు నో చెప్పడం వల్ల మంచి సినిమాలు వదులుకోవలసి వచ్చిందన్న మిల్కీ, కథ డిమాండ్ చేస్తే కాస్త బోల్డ్ గా నటించడం తప్పులేదన్న విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్నానన్నారు. అందుకే కొన్ని ప్రాజెక్ట్స్ లో బోల్డ్ గా నటించానని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సీన్స్ చిత్రీకరణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, పూర్తిగా ఇంటిమేసీ కోచ్ పర్యవేక్షణలో కొరియోగ్రఫీ చేసి ఆ సీన్స్ చిత్రీకరిస్తారని తెలిపారు. ప్రతి మూమెంట్ పాట చిత్రీకరించినట్టే కొరియోగ్రఫీ చేసి షూట్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అలాంటి సీన్స్ లో నటిస్తానన్నారు తమన్నా. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యంగ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కూలీ. బిగ్గెస్ట్ ఎవర్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓవర్సీస్ లో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా రజనీకి బాగా పట్టున్న సింగపూర్ లాంటి చోట్ల కూలీ క్రేజ్ పీక్స్ లో ఉంది. ఈ ఇండిపెండెన్స్ డేకి కూలీగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. అది కూడా లోకేష్ కనగరాజు లాంటి క్రేజీ డైరెక్టర్ క్యాప్టెన్సీలో కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అందుకే ప్రీ రిలీజ్ బజ్ తో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది కూలీ. రజనీకి మంచి పట్టున్న అదర్ కంట్రీస్ లోనూ కూలీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా సింగపూర్, మలేషియా, జపాన్ లాంటి చోట్ల ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా సింగపూర్ పోలీస్ డిపార్ట్మెంట్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కూలీ సాంగ్ కు సింగపూర్ పోలీస్ ఎలివేషన్ ఆన్లైన్ లో వైరల్ గా మారింది. ఏకంగా అక్కడి గవర్నమెంట్ డిపార్ట్మెంటే తలైవా మూవీ సాంగ్ ను షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓవర్సీస్ లోనూ కూలీ రికార్డులు తిరగరాయడం పక్కా అన్న టాక్ వినిపిస్తుంది. స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కింగ్ నాగార్జున నెగటివ్ రోల్లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో సౌబిన్, మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో కూలీ అన్ని భాషల్లోనూ రికార్డు వసూలు సాధించడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. కారం రంగు రుచితో ఉంటుంది. మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి.